ఆపగలుగుతారా అని అడుగుతున్నాం. ఉదయించే సూర్యుడిని ఆపగలుగుతామా? ఎవరైనా నిజాన్ని దాచగలుగుతామా? సత్యమేవ జయతే, సత్యాన్ని తప్పకుండా ధర్మాన్ని నమ్ముతాం కాంగ్రెస్ పార్టీని అని మీ అందరికీ తెలియజేస్తూ మరి మళ్ళీ ఒకసారి పార్లమెంట్లో మన రాహుల్ గాంధీ గారు అడుగుపెట్టడం జరిగింది. మనందరికీ కూడా న్యాయంగా నిజాయితీగా ధర్మంగా ఉండడమే తెలుసు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఈ దొంగలందరినీ కూడా ఈ రాష్ట్రంలో దోచుకుంటున్న వాళ్ళందరినీ కూడా ఇంటికి తరిమి కొట్టాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీ అందరి చేతుల్లో బ్రహ్మాండమైన అస్త్రం ఉంది. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తనుమతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజును తెస్తాడు. మన ఆశలన్నీ తీసే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా. మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే, మోసగాడి చేతుల దిక్కిల్ది రాజ్యం మొదటి కన్నా అయింది. నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు. మన తెలంగాణ పులి బిడ్డ, మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథ సారథి మన పాలకుర్తికి విచ్చేసిన సందర్భంగా ఇవే మా ఘన స్వాగతం. మన అభిమాన నాయకుడు, తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మన పాలకుర్తికి విచ్చేసిన సందర్భంలో అందరూ కూడా గట్టిగా చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్
అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న. గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొదలంటున్నాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్నరి బంధురా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటుడు. ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా గన్నకు తోడున్నా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. నద్యమొచ్చి 7 ఏళ్ళాయే రాతలింకా మారకపాయే. మోసగాడి చేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈరమ్మయింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. ప్లీజ్ దాని మీద ఉన్న వాళ్ళందరూ కూడా దిగాలి. సౌండ్ బాక్స్ మీద ఉన్న వాళ్ళు దిగాలి. తమ్ముళ్ళు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కిందికి వెళ్ళాలి. ప్లీజ్ ప్లీజ్ తమ్ముళ్ళు ప్లీజ్ కిందికి దిగాలి. దయచేసి కిందికి దిగండి. మనం మీటింగ్ మంచిగా జరుపుకోవాలండి. అందరు కిందికి దిగాలి. హరిప్రసాద్ గారు ఇప్పుడు మన రథసారథి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. దయచేసి అందరు కింది దిగాలి. సోదరులంతా దయచేసి కింది దిగాలి. ఈనాటి మన పాలకుర్తి నియోజకవర్గం ముద్దుబిడ్డ ఝాన్సీ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఝాన్సీ రెడ్డి గారు ఇప్పుడు వేదిక. ఝాన్సీ రెడ్డి గారు దయచేసి అందరు కింది దిగాలి. దయచేసి సైడ్ ఇవ్వాలి ప్లీజ్. ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఝాన్సీ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు మాట్లాడాలి. దూరం ఉండాలి. ఎవరైనా దూరం ఉండాలి. మేడం ఇట్లా మంచి
గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ పాలకుర్తి. పాలకుర్తి ప్రజలు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? జై కాంగ్రెస్. మనము సభ స్టార్ట్ చేయకముందు చాకలాయలమ్మకి దండేసి మార్పెడతాము.